వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఏబీవీపీ 38వ జాతీయ మహాసభ హాజరైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. నిర్మల్ జిల్లా భైంసా ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మోధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖ పర్యటన. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందన్న ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్. డీటెయిల్స్ చూస్తే వరంగల్ అర్బన్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ 38వ జాతీయ మహాసభను విద్యార్థులు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. సభ అనంతరం బండి సంజయ్ వేదిక నుంచి బయటకు వెళ్లే క్రమంలో విద్యార్థులు ఆయన్ను కలవడానికి బారులు తీరారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. జాతీయ ఏబీవీపీ మహాసభలు కాకతీయ యూనివర్సిటీలో వైభవంగా ప్రారంభమయ్యాయి. బండి సంజయ్ గారు వచ్చి ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక్కడ ప్రెస్ మీట్ తీసుకునే సమయానికి బండి సంజయ్ని ఇక్కడ విద్యార్థులంతా బుక్కి చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అతన్ని పంపించడం జరిగింది. ఇక్కడ నుంచి మరి శోభాయాత్ర కేయూ క్యాంపస్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ప్రారంభమవుతుంది. మరి కొద్దిసేపట్లో మనం శోభాయాత్ర తెలియదాం. నిర్మల్ జిల్లా భైంసా ఎంపీడీఓ కార్యాలయంలో సుమారు 154 మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మోధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నిర్మల్ జిల్లా మోధోల్ మండలం తరోడా గ్రామంకు విచ్చేసి తరోడా చర్చి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరపున క్రిస్మస్ సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మోధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి క్రిస్మస్ సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మోధోల్ నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించిన క్రిస్మస్ సోదరులకు 800 దుస్తులను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఆ తర్వాత కుబీర్ నుంచి ఎంపీడీఓ మరి ఇతర హిందూ సోదరులకు ముస్లిం సోదరులకు ఎలాగైతే ఇంతకుముందు రంజాన్లో బతుకమ్మ సంబరంలో 20 గిఫ్ట్లు ఇచ్చారో మరి ప్రత్యేక ధన్యవాదాలు అందరు క్రిస్టియన్ సోదరులు తెలపడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాబోయే 25వ దినంన డిసెంబర్ 25 డిసెంబర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మరి ప్రభుత్వం అందరి బాగోగుల కోసం అన్ని మతాల బాగోగుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందరిలాగే మరి మైనార్టీ సోదరులకు, మైనార్టీస్ అంటే క్రిస్టియన్స్ కూడా వస్తారు మైనార్టీలో, అందరు కూడా మరి ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రభుత్వం నుంచి స్కీమ్స్ లభిస్తున్నాయో మరి మైనార్టీ సోదరులకు కూడా, మైనార్టీలో అంటే క్రిస్టియన్స్ కూడా మైనార్టీలు వస్తారు, వారికి కూడా సంఘ భవనాలకు ఇతర కార్యక్రమాలకు సంఘ సోషల్ వర్క్స్ కూడా వారికి నిధులు మంజూరు చేస్తున్నారు. మరి ఈ మధ్యనే ఇంతకుముందు చెప్పిన ప్రకారం మరి క్రిస్టియన్ సోదరులకు హైదరాబాద్లో క్రిస్టియన్ సంఘ భవనం నిర్మించడానికి కూడా వారికి మరి స్థలము నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరోసారి క్రిస్టియన్ సోదరులందరికీ మరి రాబోయే డిసెంబర్ 25 క్రిస్మస్ ఉదయపూర్వక మా ఉదయ నియోజక ప్రజలందరి తరఫున ఉదయపూర్వక శుభాకాంక్షలు. కాండి వాళ్ళు వాళ్ళ రండి, పేరు ఒకళ్ళది అనౌన్స్మెంట్ చేశాము. కాండి వాళ్ళు పాస్టర్ గారు అన్న, లోకల్ సువేడ్ గారు, వాళ్ళ పేరు అన్న చెప్పండి దయచేసి. రూబీ భాగ్యరాజ్ గారు, సువేడ్ ఏ పేరు? గట్టిగా చప్పాలు కొట్టుండి, గట్టిగా చప్పాలు కొట్టుండి.
फोटो वाला రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం మార్కెట్ కమిటీ చైర్మన్ యాది మల్లేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మార్కెటింగ్ అధికారి ఎండి షాబుద్దీన్, డైరెక్టర్లు అల్లం లక్ష్మణ్, ఆనందరావు, భిక్షపతి, స్వామి పరశురాములు, కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు। పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి మన జిల్లా మార్కెటింగ్ అధికారి ఎండి షాబుద్దీన్ గారు, మన కమిటీకి డైరెక్టర్ కూడా డిఎంఓ గారు ఉంటారు, వారు ఈరోజు మన మార్కెట్ కమిటీకి సర్వసభ్య సమావేశం రావడం జరిగింది। అదేవిధంగా డైరెక్టర్లు స్వామి, పచ్చన్న, లచ్చన్న, భిక్షపతి అన్న వీళ్ళందరూ ఈరోజు సమావేశానికి హాజరు కావడం జరిగింది। ఈ సమావేశంలో మేము కొన్ని తీర్మానాలను చేయడం జరిగింది। మేము గత కమిటీ తీర్మానంలో కొన్ని మన మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ పనుల కోసం కొన్ని పనులను మేము ప్రపోజ్ చేసి పంపించడం జరిగింది। మన హెడ్ ఆఫీస్ నుంచి మన లక్ష్మీబాయి మేడం గారు, జాయింట్ డైరెక్టర్ గారు మనకు 41 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। మార్కెట్ యార్డ్లో మనకు ఎత్తుపాలాలు ఉన్నందున గుట్టలగిడ్ల దానిలో ఉన్నాయి కాబట్టి అన్ని లెవెలింగ్ చేసడం కోసం 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది। అదేవిధంగా దానిలో మన ఆఫీసులో ఎలక్ట్రిఫికేషన్, అదేవిధంగా మనకు వాటర్ ప్లాంట్ మన రైతులకు కానీ మనకు ఆఫీసులో అక్కడ మన యార్డ్లో మన తాగునీటి అవసరాల కోసం మంజూరు చేయడం జరిగింది। మన యార్డు ముందర లారీలు వెయిటింగ్లో ఉండే పరిస్థితిలో అక్కడ మన మార్కెట్ కమిటీకి ఉన్న స్థలంలో సీసీ రోడ్డు 10 లక్షలతోటి నిర్మించుటకు అది శాంక్షన్ రావడం జరిగింది। అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ ఆఫీస్లో మనకు కరెంటు కోసం కొత్తగా నిర్మించిన ఆఫీస్ కాబట్టి దానిలో కరెంటు శాంక్షన్ లేదు కాబట్టి దానికి శాంక్షన్ చేయించడం జరిగింది। అదేవిధంగా మార్కెట్ యార్డ్లో మనకు బోరు మోటార్లు కూడా మంజూరు ఇవ్వడం జరిగింది। మొత్తం కలిపి 41 లక్షల రూపాయలు రావడం జరిగింది। ఇవి అయిన తర్వాత, ఈ పనులు అయిన తర్వాత, ల్యాండ్ అయిన తర్వాత కూడా మనకు ఇంకా గోదాం కానీ, సీసీ ప్లాట్ఫామ్ కానీ, మరి అదనంగా ఒక కవర్ షెడ్ నిర్మాణ పూర్తి దశలో ఉన్నది। దానికి దాని పక్కన ఇంకోటి మేము కవర్ షెడ్ కూడా నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాము। అయితే ఈరోజు సమావేశంలో ఈ 41 లక్షల రూపాయలను మేము అన్ని ఎస్టిమేట్లు అన్ని తయారు చేయించి మన మార్కెటింగ్ శాఖ ఈ గారికి మేము అన్నీ పంపించి ఎస్టిమేట్ సిద్ధం చేసి వాటిని టెండరింగ్ ప్రక్రియ చేపట్టేందుకు మేము తీర్మానం చేయడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో మన కందుల కొనుగోలు, మన కందులు దాదాపు మనకు 500 హెక్టార్లలో మనకు మన మండలంలో కందులు పంటలు వేయడం జరిగింది। ఆ పంటలు మనకు ఇప్పుడు ఫిబ్రవరిలో మనకు చేతికంతాయి కాబట్టి ఆ సమయంలో మనకు ఇక్కడ ఒక పాయింట్ మనకు కందుల కొనుగోలు కేంద్రం కావాలని జిల్లా జాయింట్ కలెక్టరు మేడం గారిని అడగడం జరిగింది। మేడం గారు మార్కెట్ డిఎం దివ్య మేడం గారితో పంపించడం జరిగింది। నేను కూడా మేడం గారితో మార్కెట్ డిఎం గారితో మాట్లాడడం జరిగింది। ఇవి ఖచ్చితంగా మనము ఫిబ్రవరిలో ఈ పాయింట్ మనకు మంజూరు చేసుకొని మనం ఇక్కడ కొనుగోలు ప్రారంభిస్తామని మేము ఆశిస్తున్నాము। అదేవిధంగా మనకు ఆన్లైన్ మనకు రసీదులు, మనకు పత్తులు కానీ ఇట్లాంటి మనకు ఇక్కడ మార్కెటింగ్లో మనకి ఇక్కడ మండలంలో వివిధ ప్రాంతాలకు మన మార్కెటింగ్ చేసుకొని వివిధ ప్రాంతాలకు పోయే క్రమంలో మన దగ్గర రసీదు పత్తి కొనుగోలు కానీ ఇంకా వేరే ఎట్లాంటిది మక్కల కొనుగోలు ఎట్లాంటిదైనా కూడా మన రసీదు పొందే
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇస్నాపూర్లో 46వ అండర్-19 అంతర్ జిల్లా కబడ్డీ పోటీలకు తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 33 అబ్బాయిలు జట్లు 33 అమ్మాయిల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారికి ఈ నెల 28వ తేదీన హర్యానా కురుక్షేత్రలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడీలా శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. భారతీయుల ఆట ముఖ్యంగా సామాన్యుల ఆట, దీనికి పెద్ద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ కబడ్డీ అన్నది ఒక ఐక్యత కోసం ఒక టీం ఈవెంట్గా ఏర్పాటు చేసుకున్న మన సాంప్రదాయ క్రీడ. ఈ క్రీడను కాపాడుకునే ప్రయత్నంగా మేము ఈరోజు అసోసియేషన్ తరఫున ఇది 3వ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలతో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ 33 జిల్లాలతో టోర్నమెంట్ చేయడం అన్నది కూడా చాలా కష్టమైన విషయం. గతంలో 9 జిల్లాలతో టోర్నమెంట్ చేయడం అంటేనే చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పుడు 33 జిల్లాలతో అంటే పురుషులు మహిళలు తీసుకుంటే 66 టీంలతో టోర్నమెంట్లు చేయడం అన్నది చాలా గొప్ప విషయం. ప్రధానంగా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారు చాలా కష్టపడుతున్నట్టుగా వారిని అభినందించవలసిన అవసరం ఉన్నదని కూడా నేను మీ అందరి ముందు. శ్రీకాంత్ గౌడ్ గారు ఇక్కడ టోర్నమెంట్ తీసుకొని ఛాంపియన్షిప్ తీసుకొని 33 జిల్లాలు మీకు అందరికీ తెలిసినదే. 365 జీవో ప్రకారంగా 10 జిల్లాలని 31 జిల్లాలకు మొదలుగా 2016లో చేసి తర్వాత 2 డిస్టిక్లు కూడా మళ్ళీ రివైజ్ చేశారు. 33 జిల్లాలని అంటే ఇక్కడ నేషనల్ టోర్నమెంట్ కంటే మన తెలంగాణలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఎక్కువ పార్టిసిపేట్స్ వస్తారు. ఎందుకంటే 29 స్టేట్స్ మాత్రమే మన ఇండియాలో నేషనల్ మీట్ జరిగితే జనరల్గా ఏ టీం పార్టిసిపేట్ చేసినా కబడ్డీ ఇంతకుముందు మన గచ్చిబౌలిలో జరిగిన దాంట్లో కూడా అన్ని రాష్ట్రాలు మాత్రమే వస్తాయి, బాయ్స్ అండ్ గర్ల్స్. బట్ కాకపోతే ఈరోజు మొట్టమొదటిసారి మా శ్రీకాంత్ గౌడ్ గారు ప్రెసిడెంట్ గారు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్కి అందరి సహకారంలో డిస్కస్ చేసిన జనరల్ బాడీ మీటింగ్లో జగిత్యాలలో జరిగిన దాంట్లో మా హరీష్ అన్న కూడా ఇప్పటిదాకా కబడ్డీ గురించి ఎన్నో ఉన్నతమైన విషయాలు ఇప్పటివరకు ఎప్పుడు కూడా వెలుగులోకి రానివన్నీ కూడా హరీష్ అన్న చెప్పడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట బిల్లుకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ, అమిత్ షా త్రయం వారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద చేష్టలన్నీ సంఘ్ పరివార్ శక్తులకు వదిలిపెట్టారు. వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, పారిశ్రామిక రంగాలన్నీ అనిల్ అంబానీ, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వదిలిపెట్టారు. ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మత వ్యాప్తి కోసం లేదా హిందూ మతోన్మాద వ్యాప్తి కోసం అమిత్ షా, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి యాగి భారతదేశం తన యొక్క అసలు రూపాన్ని కోల్పోయి ప్రజాస్వామ్యం కూనీ చేయబడి రకరకాలైనటువంటి చట్ట సవరణల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. డిమాన్స్ట్రేషన్ అప్రజాస్వామికంగా చేశారు. ఆ తర్వాత ఇంకొక పెద్ద ఆర్థిక కుంభకోణం జిఎస్టీని ఇదే పద్ధతుల్లో నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు పౌరసత్వ బిల్లుని ప్రవేశపెట్టి ఎప్పుడూ లేనిది అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి పరీక్ష పెట్టే
జగిత్యాల మాదిగ సంఘ భవనంలో మాదిగ విద్యార్థుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ మాదిగ ప్రజల హక్కు అని అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు జనాభా దామేష ప్రకారం మాదిగ ఉపకులాల ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వర్గీకరణ పోరాటం కొనసాగిస్తున్నామని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అన్నారు. ఈ సదస్సులో ఎంఎస్ఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ రగాళ్ల ఉపేందర్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ దుమాల రాజ్కుమార్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ శనిగారపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం మార్గదండోర ఉద్యమం మొదలైన నాటిని మొదలుకుంటే ఈ రోజు వరకు ఎస్సీ వర్గీకరణను సంపూర్ణంగా బలపరుస్తూ మద్దతిస్తూ వస్తున్నది. కానీ గత 5 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం నుండి సమస్యను పరిష్కరించాల్సిన స్థానంలో ఉండి కూడా వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తూ మాదిల ఆకాంక్షలతో దోబూసులాడడం జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి. ఈ దేశంలో గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉత్తరప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించి అక్కడ అమలు చేస్తూ చరిత్ర బీజేపీకి ఉన్నది. అట్లాగే అనేక రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని బీజేపీ బలపరుస్తున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని బీజేపీ సంపూర్ణంగా బలపరచడమే కాకుండా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాన అంశంగా చేర్చడం జరిగింది. మాటలే కాదు, మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, సిద్ధాంతాల్లో చెప్పడమే కాదు, బీజేపీ ప్రభుత్వం ఆచరణలో ఎస్సీ వర్గీకరణను సాధ్యం చేసి చూపెట్టాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి మేము సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి కలలుగంటున్నటువంటి బీజేపీ పార్టీ ఈ తెలుగు రాష్ట్రాల్లో 12% జనాభా కలిగినటువంటి మాదిగ ఉపకులాల ఆకాంక్ష నెరవేర్చకుండా, మెజార్టీ ఓటు బ్యాంక్ కలిగినటువంటి మాదిగ ఉపకులాల ఆకాంక్ష నెరవేర్చకుండా ఎట్లా మీరు అధికారంలోకి వస్తారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణను నెరవేర్చకుండా, పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, లేకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కానీ ఈ తెలంగాణ పర్యటనకు వస్తే ఖచ్చితంగా మాదిగ ఉపకులాలు అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేయదలుచుకుంటున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఏర్పాటు చేసి క్యాబినెట్ లో వర్గీకరణపై తీర్మానం చేసి పార్లమెంట్ లో వర్గీకరణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అన్ని సామాజిక వర్గాల సమస్య మీద స్పందిస్తున్న కేసీఆర్ గత 5 సంవత్సరాలుగా మాదిగల సమస్య అయిన వర్గీకరణ మీద మాట్లాడకుండా తన మౌనాన్ని ప్రదర్శిస్తూ మాదిగ జాతి పట్ల తన అణచివేత విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖలో పర్యటించారు. ఉడా పార్కులో జరుగుతున్న 57వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు హాజరై క్రీడల్లో పాల్గొన్న ఆటగాళ్లను అభినందించారు. అన్ని రాష్ట్రాల నుంచి 3500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. నేటి తరం విద్యార్థులు క్రీడలపై కూడా ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం విశాఖలో జరిగే 20వ ఆల్ ఇండియా పోలీస్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2019 కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. It is a nice occasion on which we have gathered. And the show which has been presented, the performance of the boys and girls was not only entertaining, it was exciting. This reminded me of my school and college days. So many years back. And you are under the scorching heat of the sun. You are sitting and standing. So I don't like to take much of your time. I am happy to be here in this Visakhapatnam city, known as the city of destiny, on the occasion of a 57 National Skating Championship 2019. It is heartening to know that Visakhapatnam city has been chosen to host the prestigious National Roller Skating Championship for the 6th time, being organized by the AP Roller Skating Association under the agencies of Roller Skating Federation of India, in association with Visakhapatnam Metropolitan Regional Development Authority and hosted by Visakhapatnam Roller Sports Association. It is an indication of the expertise and capability of every roller skating association
in organizing the national level tournament in line with the international standard with support from local administration and state government. 3,500 skaters, both boys and girls, will be participating in this championship from all states and union territories in the country, and thousands of spectators from all over the country are expected to watch the event. I have been told that roller skating is a recreational and competitive sport and is an extremely popular recreational activity prevalent all over the world. Roller skating is a lifetime fitness sport well suited for both children and adults. In addition to building muscular fitness, it contributes to the development of balance and coordination. Roller skating can be beneficial as a fitness sport, and is believed that roller skating is one of the తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సిపిఐ నేతలు నిరసన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం పునరాలోచించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. అనేక ప్రజాతంత్ర శక్తులు ఈ ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం, ఈ ఉద్యమంలో పాల్గొనడం ఈ భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా ఈ రోజు ఓమేశ్వరం అయిన తర్వాత వాయిస్ ఇచ్చే కార్యక్రమం వామపక్షాల ఆధ్వర్యంగా ఉంటుంది తెలియజేస్తున్నాం మిత్రులారా. ఏ కులమైన ఏ మతమైన మనుషులందరూ భారతీయులే. ఏ కులమైన ఏ మతమైన మనుషులందరూ భారతీయులే. ఏ కులమైన ఏ మతమైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్యాబ్కి, అదే రకంగా ఎన్ఆర్సీ చట్టాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈరోజు భారతదేశంలో మోడీ, అమిత్ షాలు అగ్నిగుండంగా మార్చడానికి చట్టం తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చే ముందు మేమంతా కూడా పౌరులందరి యొక్క సౌభాగ్యం కోసం, వారి యొక్క సమైక్యత కోసం వాళ్ళతో పాటుగా ఉంటాం, అది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు మతం పేరుతో మొత్తం ఉన్నటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి, బ్రిటిష్ వాళ్ళ పద్ధతిలో విభజించి పాలించడానికి పూనుకుంటున్నారు. రెండో వైపున ఈరోజు ఎన్ఆర్సీ చట్టాన్ని దేశవ్యాప్తంగా చేస్తామంటున్నారు. ఇదే జరిగితే మన తాతలు, తండ్రులు వాళ్ళు ఎప్పుడు పుట్టారో, వాళ్ళ రిజిస్టర్ ఎక్కడుందో, లేకపోతే వాళ్ళకి ఆధార్ కార్డులు ఆ రోజు లేవు, ఆ రోజు రేషన్ కార్డులు లేవు, ఈరోజు అవన్నీ తీసుకొస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి ఈరోజు అమిత్ షా ప్రకటిస్తున్నారు. అంటే దాని అర్థం ఇప్పటికే మనం చూసాం, అస్సాంలో 40 లక్షల మందికి పైగా ప్రభుత్వం అంకె తక్కువ చేసి చెప్తుంది 20 లక్షల మంది అని. ఏం చేశారో వాళ్ళకి పౌరసత్వం లేదు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కోటగుమ్మం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ను నటి ప్రారంభించారు. అనంతరం సినిమా పాటలకు చిందులేసి అందరినీ ఉత్సాహపరిచారు. నిధి అగర్వాల్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చి ఆమెతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఒకసారి 1 సెకండ్
గుంటూరు జిల్లా భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో పౌరసత్వ బిల్లుపై వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు, వామరాజు సత్యమూర్తి, పి విజయబాబు, సంఘటన కార్యదర్శి మధుకర్, ఐహబ్ కన్వీనర్ కాసూరి బాలకృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇవాళ రావేల కిషోర్ బాబు గారు చెప్పినట్లు ఎన్డీఏ 2 నరేంద్ర మోదీ గారు 2019లో మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అఖండ మెజారిటీతో వచ్చిన తర్వాత గత దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యలు, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకు అన్నింటినీ కూడా పరిష్కారం చుట్టూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి దీంట్లో భాగంగానే మనం 370 కానీ 35A కానీ ట్రిపుల్ తలాక్ బిల్ కానీ అలాగే వీళ్ళ CAA కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు, దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకి చాలా ధైర్యంగా రామ మందిరం కావచ్చు, వీటన్నిటిని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఏబీవీపీ 38వ జాతీయ మహాసభ, హాజరైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. నిర్మల్ జిల్లా భైంసా ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మోధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖ పర్యటన, విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందన్న ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.